స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, కొన్ని చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతున్నాయి గురువు గారు. ఎప్పుడైతే సోషల్ మీడియా అసలు ప్రతి ఒక్కళ్ళ చేతికి వచ్చి సోషల్ మీడియా అనేది ఇంత ఫ్రీడమ్ ఇచ్చేసిందో, అంటే రైట్ టు స్పీక్, ఏదన్నా మనం మాట్లాడొచ్చు, ఎవరినన్నా కమెంట్ చేయొచ్చు అన్నది ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా దారుణాలు కూడా అలానే పెరిగిపోయినాయి కదా గురువు గారు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన స్టోరీ వింటుంటే నిజంగా బాబో ఏంటి జనాలు ఏమైపోతున్నారు అనిపిస్తుంది. 42 ఏళ్ళ ఆవిడంట, పెళ్ళయింది, చక్కటి భర్త, పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ళ అబ్బాయి అంట సురేష్. శ్రీకాకుళం ఒకటి, వైజాగ్ ఒకటి వీళ్ళది. సో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ లవ్ అది కాస్త ముదిరింది. ఈవిడేమో చెప్పి వెళ్ళిపోయిందంట, మరి అతనితో లేచిపోయిందంట. అసలు ఏంటి గురువు గారు ఇలా జరుగుతుంది? ఏంటంటే వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఒక దగ్గర కాంప్రమైజ్ పెట్టారు. అక్కడ శ్రీకాళహస్తిలో అక్కడ ఏంటంటే ఆ అమ్మాయిని అతను ఏదో అన్నాడు, నువ్వు ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు ఏదో అనగానే ఆవిడ ఊరేసుకొని చచ్చిపోయింది. ఆమె ఊరే వేసుకొని చచ్చిపోయింది, హ్యాంగింగ్ చేసుకుందని తెలిసి ఇతని విషయం దాగి చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడ్డాయి, ఇద్దరు ఫ్యామిలీలు. నేను చూసే వీడియో, వాళ్ళ తండ్రి అయితే ఎంత బాధపడుతున్నాడు, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు ఆ పిల్లవాడి మీద. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంత సఫర్ అయి ఉంటారు, తల్లి ఇలా వెళ్ళిపోయిందంటే. సొసైటీ అనుకుంటుంది పక్కన పెట్టి, ఫస్ట్ పర్సనల్గా వాళ్ళ లైఫ్ పరిస్థితి ఏంటి, 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. కానీ వాళ్ళు పర్సనల్గా ఆ పిల్లలు ఎంత మనోవేదకు గురవుతారు, ఆ తండ్రి అంత జీవితాంతం మనోవేదకు గురవుతాడు అనేది ఆలోచించాలి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అసలు ఎందుకు జరుగుతుంది ఎవరి జాతకంలో అయినా? ఒకటి, ఫస్ట్ మనం సొసైటీలో జరిగేటువంటి కొన్ని అంశాలు కూడా దీనికి కారణం అంటారు. ఎందుకంటే క్లోజప్, కొన్ని పేస్ట్స్ ఉన్నాయి, క్లోజప్ అని కాదు, కొన్ని పేస్ట్స్ ఉన్నాయి. ఆ పేస్ట్ యొక్క యాడ్కి నీకు కిస్ పెట్టుకొని ఇట్లాంటివి ఎందుకు అవసరం, ఏం అవసరం అంటా నేను. ఒక బైక్ యాడ్ వెళ్తుంటే స్త్రీల అందరు వస్త్రాలు పైకి లేచినట్టుగా అవసరం ఏముంది అంటే ఏంటి? మనం ప్రతి సాంగ్లో, సినిమాల్లో కనబడే ప్రతి సాంగ్లో, ప్రతి యాడ్లోని ఒక సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన చూపిస్తూ మన చుట్టూ అదే ఉన్నప్పుడు మనిషి ఆలోచన దాని మీద దెబ్బతే ఇంకో దాని మీద ఉండదు. అసలు ఆ పిల్లవాడికి ఒక అక్క వరుస అవుతున్నాను, ఒక తల్లి వరుస అవుతుంది అనేటువంటి విచక్షణ ఎందుకు పోయింది అంటే కారణాలు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం యాడ్స్ రూపంలోనో సినిమాల రూపంలోనో దేని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాం. మీరు చూడండి, కొన్ని సినిమాల్లో అయితే గురువుని దూషిస్తున్నట్టుగా, మాస్టర్ కాలేజెస్లో మాస్టర్ని దూషిస్తున్నట్టుగా, మాస్టర్ని ఒక జోకర్ పాత్రని తయారు చేస్తున్నామంటే మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరక అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అలాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు జోకర్గా తయారు చేస్తున్నావంటే నువ్వు అసలు ఏం చెప్తున్నావు పిల్లలకి? ఒక స్టూడెంట్కి నువ్వు ఆ యొక్క మాస్టర్ని ఏ రకంగా నువ్వు మైండ్లో క్రియేట్ చేస్తున్నావు? ఈ మధ్య నేను చూసిన ఒక మంచి సినిమాలో అయితే గురువుని ఒక మంచి దీనిలో తీసుకెళ్ళాడు ఆయన. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అది చూసినప్పుడు, చాలా మంచి అప్రిషియేషన్ అనిపించింది. అట్లా ఏంటంటే అసలు ఇవి అసలు ఎందుకు జరుగుతాయి జాతచక్ర రీత్యా, అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే జరుగుతాయంటే, మనకి ఎవరికైనా సరే ఒక వ్యక్తి వ్యసనాల బారిన పడుతున్నాడన్న, అది తాగుడు కావచ్చు, జూదం కావచ్చు, ఇలాంటి రిలేషన్స్లోకి వెళ్తున్నాడన్న 12వ స్థానము అంటారు. వ్యసనాలను 12వ స్థానంలో చూస్తాం. ఇందులో రకరకాలుగా ఉంటుంది. కొంతమంది వివాహానికి ముందు ఒక లవ్ అఫైర్తో స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్ ఏర్పడి పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అది లవ్ మ్యారేజ్ అంటే 12వ స్థానం పక్క పెట్టి 7వ స్థానము, 5వ స్థానము కనెక్టివిటీస్ ఏర్పడ్డప్పుడు లవ్ మ్యారేజ్ అవుతుంది. 5వ అంటే లవ్, 7th అంటే మ్యారేజ్. కాబట్టి ఇది ఒక కోవుకు చెందినటువంటి ఒక అట్రాక్షన్ అనుకోండి, ఒక లవ్ అనుకోండి. స్వచ్ఛంగా వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, ఒక మంచి జీవితం సాగించడం ఒక ఎత్తు అయితే, మరికొంతమంది వివాహం అయిన తర్వాత కూడా కొంత రిలేషన్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు, కొంతకాలం నడుస్తుంది, కట్ అయిపోతుంది. అది ఎంతవరకు అంటే వాళ్ళిద్దరి మధ్యనే ఇద్దరి జాత చక్రాల్లో 12వ స్థానాలు కనెక్ట్ అవుతాయి వాళ్ళకి. అంటే అన్నీ బాగుండి కూడా కనెక్ట్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళు తర్వాత అయ్యో మాకెందుకు అది తప్పనిపించిందండి, అందుకే విడిపోయామండి అంటే కొంతవరకు వాళ్ళకి గురుబలం బాగుంటుంది. గురుబలం బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఒక జర్నీ కొంతకాలం వెళ్ళిన తర్వాత నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, నేను ఇంత అవసరమా,
ఈ ఈ విషయం కోసం నా ఇంత సీక్రెట్ లైఫ్ అనుభవించడం అవసరమా అనేటువంటి భావనలో వాళ్ళు ఆగిపోతారు. ఇంకొంతమంది ఇప్పుడు మనం చూసినటువంటి కేసు ఏదైతే ఉందో, మైండ్ ఏదైతే చాలా వీక్గా ఉంటుందో, వాళ్ళకి మూన్ చాలా వీక్గా ఉంటాడు. వీక్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాము, దీనివల్ల ఎవరు ఎక్కడ నష్టపోతారు, నేను నష్టపోవడమే కాకుండా మిగతా వాళ్ళు ఎంత నష్టపోతారు అనేటువంటి క్యాలిక్యులేషన్ సరిగ్గా లేక వాళ్ళకి బుద్ధికారకుడు బుధుడు పాడవుతాడు, మనస్కారకుడు చంద్రుడు పాడవుతాడు, 12వ స్థానం పూర్తిగా పాడవుతుంది వాళ్ళకి. అలా పాడైనటువంటి జాతకాల్లో ప్రధానంగా వాళ్ళకి చంద్రుడు పాడే కనుక కనెక్టివిటీ వస్తే ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది, ఫ్యామిలీస్ని వదిలేసి. అంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో మనస్సాక్షి, నేను, నా ఫ్యామిలీ అనేది ఏం గుర్తురాదంటారా? ఇంకంతే. అంటే వాళ్ళ మైండ్, మనస్సాక్షి కరెక్ట్ ఉండాలంటే మనస్సు కారకుడు బాగుండాలిగా. మనకి వేదం చెప్తుందిగా, చంద్రమా మనసో జాతః అన్నది. అంటే ఒకరి మానసిక స్థితి అనేది వాళ్ళ చంద్రుడిని బట్టి చెప్పొచ్చు జ్యోతిష్ శాస్త్రరీత్యా. అలాగే వాళ్ళ బుద్ధి ఏమిటి, వాళ్ళ మైండ్ సెట్ ఏమిటని చెప్పేది, వాళ్ళ బుద్ధి ఎలా పనిచేస్తుంది, వాళ్ళు స్వార్థంగా ఉంటారా నిస్వార్థంగా ఉంటారా. అది స్వార్థము అంటే నేను నమ్ముకున్న భర్త లేకపోతే భార్య లేకపోతే పిల్లలు, మీ తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళిపోతున్నావు, అది స్వార్థం అవుతుంది, అది బాధ్యత అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే అది స్వార్థపూరితంగా బుధుడు పాడవుతాడో వాళ్ళలో కంప్లీట్గా నేను ఆ కొన్ని రోజులు అనుభవించాలి మనిషితో, నాకు ఇష్టం, నేను నా కోరిక తీర్చుకోవాలంతే అనేటువంటి భావన ఎప్పుడైతే 12వ స్థానం బాగా పాడైపోతుందో, ఎక్కువ పాపగ్రహ సంబంధంగా 12 పాడవుతుందో 12వ స్థానం వాళ్ళకి ఇంకా న్యాచురల్గా, అంటే నేను చూశాను కదా, జనరల్గా వాళ్ళు చూస్తే సహజంగా మంచి వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ ఒక్క విషయం దగ్గరికి వచ్చారే మర్చిపోతాడు అన్నీ కూడా. నేను ఒక సూత్రం నమ్ముతా, నేను చాలామంది నా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్తా, ఎవరికి దేనిలో పిచ్చి ఉందో ఆ పిచ్చి కోసం వాడు ఏదైనా చేస్తాడు. అంటే కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, సొంత అన్నదమ్ముల్ని సొంత వాళ్ళని కూడా చంపేస్తాడు డబ్బుల కోసం. కొంతమందికి భూములు పిచ్చి ఉంటుంది, ఆస్తి కోసం సొంత అన్నదమ్ముల్ని సొంత వాళ్ళని కూడా వదిలేస్తాడు ఆస్తి కోసం, కేవలం నాకు భూమి కావాలి. మరి కొంతమందికి ఇట్లా రిలేషన్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అదే పిచ్చి ఎక్కువగా ఉంటే దానికోసం సొంత వాళ్ళని కూడా వదిలేస్తారు. అలా కొంతమందికి పేకాట పిచ్చి, కొంతమందికి డ్రింకింగ్ పిచ్చి, డ్రింకింగ్ కోసం అదేమవుతుందంటే జలరాశుల సంబంధం వచ్చింది అనుకోండి, 12వ స్థానం జలరాశులే పాడైంది 12వ స్థానం, అప్పుడు వాళ్ళకి విపరీతమైన డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాయుతత్వ రాశుల సంబంధం వచ్చింది, విపరీతమైన స్మోకింగ్ ఉంటుంది. శుక్రుడు పాడై 12వ స్థానం పాడైంది, లేదా పర్టికులర్గా 12వ స్థానం పాడే వాళ్ళ కోరికలు విపరీతంగా ఉన్నాయి, అప్పుడు ఇటువంటి రిలేషన్స్లోకి వెళ్ళిపోయి భార్యాభర్తలను వదిలేడు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అందుకే పిల్లలకి ఎప్పుడైనా చిన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహాల మూలంగా అవుతుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దానాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే అవి ఇస్తూ ఉంటామో ఆ పాప కర్మ తగ్గుతుంది, తగ్గినప్పుడు వాళ్ళకి ఆ డైవర్షన్స్ అనేవి ఏర్పడతాయి. జాతక చక్రంలో ఉపాసనా దేవతలను ఉంటారు, ఏ ఉపాసన వాళ్ళ పిల్లలతో కనుక చిన్నప్పటి నుంచి చేయిస్తూ ఉంటే రాంగ్ రూట్లోకి వెళ్ళరు, అది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే పంచమాధిపతి ఎవరు, అదేవిధంగా ఏ మహాదశ నడుస్తుంది, ఉదాహరణకి రాహు పాడయ్యాడు, అలాంటప్పుడు అందుకే ఒక ఏజ్ 15-16 ఇయర్స్ ఏజ్లోనే పిల్లలతో ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం లాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయించామనుకోండి మార్పు వస్తుంది. అలా కాదు కుజుడు సంబంధం వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది అంటే గొడవలకి వాటికి వీటి తిరుగుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. చూడండి, ఎప్పుడు ఏదో గొడవ పోలీస్ స్టేషన్స్, అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయించాలి పిల్లల చేత. కానీ వాళ్ళు అంత మొండిగా ఏం పట్టించుకోకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళకి మాట చెప్పినా చేయించాలి, దేవుడు ఆరాధన ఉండాలంటే వాళ్ళు వింటారా? పట్టుకోవాలమ్మా. అదే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏమండి చిన్నప్పుడు బాగా మాతో పాటు టెంపుల్కి వచ్చేవాడండి, తర్వాత రావట్లేదు అంటే నువ్వే రాంగ్గా చెప్పావు ఎక్కడో. అంటే అలాగా నువ్వు ఏది అడుగుతావు అది భగవంతుడు ఇస్తాడని చెప్పేసావు. ఒకానొక టైంలో కష్టపడకుండా నాకు ఇది రావాలని కోరుకున్నాడు, అప్పుడు భగవంతుడు ఇవ్వడు, నీ కర్మలో లేకపోతే ఇవ్వడు భగవంతుడు. ఇప్పుడు ఇచ్చిన వాడేమో నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాడు, ఇవ్వనివాడు ఇదంతా ఏం లేదు ట్రాష్ ఏమో, అమ్మ ఏదో పిచ్చిగా గుళ్ళు చుట్టూ తిరుగుతుంది, నాన్న ఏదో పిచ్చి పిచ్చిగా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు, వీళ్ళిద్దరికీ అసలు బుర్ర లేదు, నేను తెలివైన వాడిని కాబట్టి నేను కరెక్ట్ అనుకుంటాడు ఆ పిల్లవాడు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఏదైతే కోరుతావో, నువ్వు అర్హుడు అయితే, నీ కర్మలో ఉంటే ఇచ్చేది పరమాత్మే. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావు అదంతా ఇచ్చేది పరమాత్మే. నువ్వు అనుభవిస్తున్నావు నీ శక్తితో అనుభవిస్తున్నావు ఇవన్నీ కాదు, నీకు అనుభవించడానికి ఇచ్చే శక్తి కూడా పరమాత్మే. కొంతమంది నేను చూస్తుంటాను, ఒకసారి ఒక రోజైతే ఇట్లాగే ఒక ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో, బ్రదర్ అవుతాడు నాకు అతను, ఆయన కూర్చోలేక అతను కొంచెం అనీజీగా ఉండి లోపలికి పడుకున్నాడు, అమ్మ నేను కూర్చోలేకపోతున్నాడు. అప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, మనం కొంతమందిని చూసే ఖాళీ కూర్చున్నాడు ఖాళీ పడుకున్నాడు అంటాం,
కూర్చోడానికి కూడా శక్తి కావాలి కదా అనిపించింది నాకు. మీరు చూడండి, ఎప్పుడైనా మీకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అమ్మో నేను కూర్చోలేకపోతున్నా అంటాం. నేను కూర్చోడానికి ఏంటి అనిపిస్తుంది, కానీ కూర్చోడానికి కూడా శక్తి కావాలి మనకి. అది ఇచ్చేది ఎవరు? నీ లోపల ప్రతి సెకండ్, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలను జీర్ణం చేయుచున్నాను. తాగేవి తినేవి అన్నిటినీ జీర్ణం చేస్తున్నాను లోపల ఉన్నది. మనం ఫస్ట్ అసలు జీర్ణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, మనం బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మన ఐస్ ఎట్లా పనిచేస్తున్నాయి, సృష్టి అట్లా నడుస్తుంది, వీటన్నిటికీ పరమాత్మ కారకుడు. నువ్వు కోరే ప్రతి కొంచెం కోరికకి పరమాత్మ అన్ని ఇవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు నీ కృతజ్ఞత ఆవిష్కరించనేది పెంచాలి పిల్లల్లో. అలా కాకుండా నువ్వు అడిగి ప్రతిదీ ఇచ్చేస్తాడంటే ఎందుకు ఇవ్వాలి? మనమే ఇవ్వం చిన్నపిల్లలకి, ఏది అడిగితే అది ఇస్తామా? సొంత పిల్లలు ఇవ్వం. కత్తి అడిగితే ఇస్తామా చెప్పండి చిన్నపిల్లలకి? ఎందుకు ఇవ్వము? కోసుకుంటాడు, వాడు పాడవచ్చు. చిన్నపిల్లడి చేతికి బంగారం నెక్లెస్ ఇచ్చి పంపిస్తాం రోడ్డుకి చిన్న పిల్లల్ని, పాడేసుకుంటాడు వాడు. విలువైనవి కాబట్టి ఆ విలువ తెలిసిన వాళ్ళకి, ఆ విలువకి అర్హులైన వాళ్ళకే మనం చేతికి ఇస్తాం. అలాంటి పరమాత్మ మన చేతికి ఒకటి ఇవ్వాలంటే మనం అర్హులమైన అయి ఉండాలి, మన కర్మలో అయినా ఉండాలి, అది మనం దానికి అంత తపస్సు చేసైనా ఉండాలి, అప్పుడే మన చేతికి ఇస్తాడనేటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ లేదు నేను నమ్మట్లేదని తిరుగుతూ ఉంటా, మా అబ్బాయి నమ్మడండి హిహిహి అని నవ్వుకుంటూ ఉంటే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు నవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం జాతకం చూపించినప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేయించాలమ్మా. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో జరిగే ఏ పూజకైనా పిల్లల్ని కావాలంటే స్కూల్స్ మానిపించైనా కూర్చోబెట్టండి. ఇంట్లో పితృదేవత ఆరాధనలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇట్లాంటి రాంగ్ రూట్లకు వెళ్ళడానికి కూడా పితృదేవతల అనుగ్రహం లేకపోతే కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించిన తండ్రికో తాతకో చేయిస్తుంటారు ఇంట్లో. చేయించినప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టాలి, ఇగో ఇది జరుగుతుంది, ఇలా చేస్తాము. మనం చెప్పలేదు, రేపొద్దున ఎందుకు చేస్తాడు మీకు తెలియదు, ఆ పిల్లవాడికి తెలియదు. మంచివాడైనా తెలియనప్పుడు చేయలేడు. కాబట్టి ఇవి చేయించాలి. వాళ్ళకి సంబంధించిన దోషం ఏదైనా ఉంటే పరిహారం చేసుకోవాలి. చిన్న దేవతారాధన, ఆ దేవతను నువ్వు స్మరణ చేసుకో. రామ అనుకోవడంలో పెద్ద ఖర్చేం అవ్వదు, కృష్ణ అనుకోవడంలో ఖర్చేం అవ్వదు. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.